హలో గైస్. సో ఈ వీడియోలో మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళాలంటే ఎంసెట్లో మినిమం ర్యాంక్ ఎంత కావాలి అనేది డిస్కస్ చేయబోతున్నా. సో ఆల్రెడీ మీకు మీ మార్క్స్ తెలుసు అండ్ ఆల్సో ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చో కూడా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఆ ర్యాంక్ బేసిస్ పైన యూ వుడ్ అండర్స్టాండ్, ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఈ కాలేజెస్లో మీకు సీట్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏ బ్రాంచ్లో వస్తుందో అంత డీటెయిల్డ్ అనాలిసిస్ చేయబోతున్నా ఈ పర్టికులర్ వీడియోలో. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలాగే మనం ఏపీ కూడా చేద్దాం, తెలంగాణకి చేస్తున్న ఈ వీడియోలో ఏపీకి కూడా సపరేట్ వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో విత్ దాట్ లెట్స్ రైట్ అవే స్టార్ట్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే తెలంగాణలో టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజెస్, నేను ఓన్లీ 8 తీసుకుంటున్నా, మీకు కావాలంటే వేరే కాలేజెస్ గురించి కూడా చెప్పండి సార్ అంటే కూడా నేను చూపిస్తాను మీకు ఎలా సెర్చ్ చేయాలి వాటి గురించి అని, ఎంత ర్యాంక్ కావాలి ఆ కాలేజ్లోకి వెళ్ళాలని చూపిస్తాను. బట్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ రీసెర్చ్ ఐ హ్యావ్ డన్, ఓకే, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఈ 8 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దిస్ ఐ ఫెల్ట్ ఆర్ గుడ్ కాలేజెస్. ఓకే, ఇందులో ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఫెసిలిటీస్, ఎక్స్పోజర్, ఆపర్చునిటీస్, ఇవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట ఈ కాలేజెస్లో. సో జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోగరాజు, రంగరాజు, వర్ధమాన్ అండ్ శ్రీనిధి. సో ఆర్డర్ వైజ్ పెట్టలేదు ఇందులో. ఇఫ్ యూ వాంట్ మీ టు రేట్ దిస్, ర్యాంక్ దిస్, ఫస్ట్ జేఎన్టీయూకి వెళ్ళండి, తర్వాత ఉస్మానియా, స్టిల్ ఐ వుడ్ సే సిబిఐటి వుడ్ బీ బెటర్ ఉస్మానియా కన్నా, బట్ సిబిఐటిలో ఫీజు ఎక్కువ ఉంటుంది, ఉస్మానియాలో ఉండదు. సో ఎనీవే ఫియర్ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అది కూడా అంత పెద్ద ఫరక్ పడదు అనుకోండి. సో ఉస్మానియా, సిబిఐటి, ఆ తర్వాత గోగరాజు, రంగరాజు, ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఆ తర్వాత వాసవి, ఆ తర్వాత వర్ధమాన్, ఆ తర్వాత శ్రీనిధి. సో ఇవన్నీ గుడ్ కాలేజెస్. ఓకే, అండ్ అగైన్ వీటిలో కూడా మీకు బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీ, ఏఐ కూడా అవి వచ్చినా కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ కూడా పర్లేదు, బట్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ కొంచెం అంతగా ప్లేస్మెంట్స్ లేవు. బట్ యాజ్ ఫార్ యాజ్ వాట్ ఎవర్ ఐ నో, వాట్ ఎవర్ ఐ హ్యావ్ రీసెర్చ్డ్, ఈ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా, కెమికల్ వాళ్ళకి కూడా ఫైనల్ ఇయర్లో ఐటీ కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూర్చుని అలౌ చేస్తారనమాట, కూర్చోడానికి అలౌ చేస్తారు. సో ఐ థింక్ మీరు ఒకవేళ మెకానికల్కి వెళ్ళినా కూడా ఈ కాలేజెస్లో స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ కోడింగ్ స్కిల్స్ అన్ని కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీ ఫైనల్ ఇయర్లో బికాస్ వాళ్ళు అలౌ చేస్తారు కాబట్టి యూ కెన్ స్టిల్ క్రాక్ ఏ జాబ్. ఓకే, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటాయి. సో ఈ కాలేజెస్లోకి వెళ్ళాలంటే మీకు ఎంసెట్లో మినిమం ర్యాంక్ ఎంత రావాలో అది మనం చూద్దాం ఇప్పుడు. సో దానికోసం సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉంది, టిఎస్ ఎంసెట్ అని. మీకు కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇందులో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇందులో ఫస్ట్ మనం జేఎన్టీయూ హైదరాబాద్ చూసుకుందాం ఒకసారి. ఓకే, సో వేర్ ఇస్ దిస్ జేఎన్టీయూ హైదరాబాద్, ఇక్కడ ఉంటుంది జే ఒక్క నిమిషం గైస్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ హైదరాబాద్. ఓకే, సో ఇందులో ఫస్ట్ అయితే కంప్యూటర్ సైన్స్ చూపిస్తాను మీకు, షో అలాట్మెంట్స్ అంటే వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్యాస్ట్ వైజ్ పెడదాం ఇది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను ఓసీ చూపిస్తున్నా. ఓసీ ర్యాంక్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ర్యాంక్ కూడా మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఓసీ ర్యాంక్ 165. ఓకే, ఆ తర్వాత 265. ఒక పని చేద్దాం, దీన్ని క్యాస్ట్ వైజ్ అరేంజ్ చేస్తే బెటర్ మనకి. సో ఓసీలో మీకు మినిమం ర్యాంక్ ఎంత ఉండాలంటే లాస్ట్, ఇది కూడా ఫీమేల్ క్యాండిడేట్, ఓసీలో ఇక్కడ చూసుకుంటే 2161 ర్యాంక్ అనమాట కంప్యూటర్ సైన్స్కి. అదే మెయిల్ చూసుకుంటే ఓసీలో ఇక్కడ, సో ఓసీ ఇక్కడ మళ్ళీ మెయిల్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో 1446 ర్యాంక్ అనమాట. ఓకే, అండ్ ఒకవేళ జస్ట్ ఓసీ చూసుకుందాం అంతే, ఈడబ్ల్యూఎస్ లేకుండా. సో ఇక్కడ చూడండి ఒకసారి, మెయిల్, ఓసీ, ఓన్లీ జనరల్. సో ఇక్కడ 1211 ర్యాంక్, 1211లో సీట్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ద వెరీ గుడ్ ర్యాంక్, లోయెస్ట్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, మెయిల్, ఓసీ, జనరల్ 165. సో ఐ థింక్ ఇఫ్ యు ఆర్ జస్ట్ మెయిల్, ఓసీ, మీకు ఈడబ్ల్యూఎస్ కూడా లేదు అనుకుంటే ఇక్కడ చూసుకుంటే 1211 ఇస్ ద లాస్ట్ ర్యాంక్. ఐ థింక్ ఇంకా ఎవరు ఉన్నారా, ఐ థింక్ ఇంకెవరు లేరు ఇంకా. అంతే, ఇక్కడ మెయిల్ ఓసీలో చూసుకుంటే మాత్రం 1211 ఇస్ ద లాస్ట్ ర్యాంక్.
ఓకే. సో మీ ర్యాంక్ 1500 మధ్యలో ఉంటే డెఫినెట్లీ జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ డెఫినెట్లీ యుల్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే. అండ్ వన్ థింగ్, ద గుడ్ థింగ్ అబౌట్ జేఎన్టీయూ హైదరాబాద్ ఇస్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఫీజు కూడా చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఐ థింక్ 20,000 పక్కన పర్ ఇయర్, 20,000 కన్నా తక్కువనే ఫీజు. సో చాలా చాలా బెనిఫిట్ అందులో. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఒకవేళ ఫీమేల్ అయితే ఓసీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఫీమేల్ ఓసీ, అది కూడా జస్ట్ ఫీమేల్ ఓసీ జనరల్ తీసుకుందాం, ఈడబ్ల్యూఎస్ కాకుండా 1685 వరకు వెళ్ళింది. ఓకే, దట్ ఈస్ ద లాస్ట్ ర్యాంక్. అండ్ అదే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే, ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు ఇక్కడ చూడొచ్చు 1322 మెయిల్ ఈడబ్ల్యూఎస్. సో యా, మెయిల్ ఈడబ్ల్యూఎస్ 1446, దిస్ ఇస్ ద లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే. అండ్ ఫీమేల్ ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ ఓసీ ఈడబ్ల్యూఎస్ 2161 సారీ. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ఫీమేల్ అండ్ మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది ఓసీలో అంటే, ఐ థింక్ మీరు ఒకవేళ ఒక 2000 to 2200 మధ్యలో ర్యాంక్ వచ్చినా కూడా డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ సీట్ ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అదే మేల్ అయితే మాత్రం ఈడబ్ల్యూఎస్కి ఐ థింక్ 1500 లోపల ఉంటే సేఫ్ అని చెప్పొచ్చు. ర్యాంక్ 1500 లోపల ఉంటే మాత్రం డెఫినెట్లీ యుల్ గెట్ ఎ సీట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్. సో అది ఓసీ వాళ్ళకి. అదే లెట్సే మీరు బీసీడి, బీసీఏ, బీసీబీ అనుకుంటే ఇక్కడ అన్నీ చూడొచ్చు క్లియర్గా. అన్నీ డిస్కస్ చేయట్లేదు, మీకు కావాలంటే ఈ పీడిఎఫ్స్ అన్నీ ఒక దానిలో యూనో ఒక స్క్రీన్ షాట్ లాగా తీసేసి దీనికి ఒక పీడిఎఫ్ లాగా పెట్టేస్తా డిస్క్రిప్షన్లో, మీరు చూసేసుకోండి. బట్ అగైన్ గైజ్, మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి చూడొచ్చు, ఏం లేదు, ఈ వెబ్సైట్ లింక్ పెడతాం, ఈ వెబ్సైట్లో చూపించినా కూడా మీకు ఎలా చూసుకోవాలో అని. సో వెళ్ళి చూసేయండి, యుల్ గెట్ అన్ ఐడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు ఎస్సీఓ ఎస్టీఓ అనుకో మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే యువర్ ఎస్టీ. ఓకే, ఎస్టీలో ఎస్టీ గర్ల్స్ ఫీమేల్ 3978 వరకు వెళ్ళింది. ఓకే. అండ్ అగైన్ ఎస్టీ మెయిల్ జనరల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్టీ మెయిల్ ఓకే 3035. ఓకే, ఇవి చూడకండి, ఇక్కడ కొన్ని ర్యాంక్స్ మరీ ఎక్కువ ఉన్నాయి, లైక్ 1,18,642, 54,945. ఇవన్నీ ఏంటంటే స్పెషల్ యునో మేబీ యునో పీడబ్ల్యూడి కేటగిరీ లేదంటే వేరే కేటగిరీ నుంచి వచ్చిన ర్యాంక్స్ ఇవి చూడకండి మీరు. సో అదే మీరు ఎస్టీ చూసుకుంటే ఫర్ మెయిల్ ఎస్ఎస్సి తీసుకుందాం మనం, ఎస్సీ మెయిల్ ఓకే 4995. సో ఎస్సీ కేటగిరీ అయితే వాట్ ఐ వుడ్ సే ఇస్ ఐ థింక్ 5000 లోపల ర్యాంక్ ఉన్నా కూడా మీకు జేఎన్టీయూ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశాలు అయితే పక్కాగా ఉన్నాయి. ఓకే. అండ్ సిమిలర్లీ ఇక్కడ మీరు బీసీడి, బీసీఏ, బీసీబీ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ ఇక్కడ ఉంది, బీసీఈ మెయిల్ 661 ర్యాంక్ ఇక్కడ. ఓకే. అండ్ అదే బీసీడి మెయిల్ ఇక్కడ చూడొచ్చు 2146 కూడా మనకి కన్వర్ట్ అయిందనమాట, అదే మనకి కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చేసింది. సో ఒకసారి చూసేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ జేఎన్టీయూ హైదరాబాద్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్లోనే కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ర్యాంక్స్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఓసీ ఇందులో లాస్ట్ మెయిల్ ఓసీ ఎక్కడ ఉంది, ఇది మెయిల్ ఓసీ, మెయిల్ ఓసీ రైట్, మెయిల్ ఓసీ 1783 కూడా కన్వర్ట్ అయింది. సో ఐ గెస్ 2000 లోపల ఉండే ర్యాంక్ జేఎన్టీయూ హైదరాబాద్లో యూ కెన్ గో ఫర్ దిస్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. బట్ స్టిల్ దీనిపైన ఒక వీడియో చేసిన నేను, కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా లేదంటే ఇట్లా స్పెషలైజేషన్తో తీసుకోవాలా అని. ఒకసారి ఐ వుడ్ సజెస్ట్ గో ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. అదే సార్ ఎలక్ట్రానిక్స్ కూడా బాగానే ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ. సో అది చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళకి చూపిస్తాం మీకు, ఓసీ మెయిల్ జనరల్ ఓకే. సో 1995 కి కన్వర్ట్ అయింది మెయిల్కి. అదే ఫీమేల్ చూసుకుంటే అగైన్ ఫీమేల్ ఓసీ ఎక్కడ ఉంది, ఇది ఫీమేల్ ఓసీ ఐ థింక్ ఇక్కడ ఉంది, ఫీమేల్ ఓసీ జనరల్. ఓకే, ఫీమేల్ ఓసీ జనరల్లో ఇక్కడ చూసుకుంటే 4158 వరకు కూడా వెళ్ళింది. ఓకే. సో ఐ థింక్ ఈసీకి అయితే ఐ వుడ్ సే మెయిల్ అయితే 3000 లోపల ర్యాంక్ ఉంటే ఓసీ వాళ్ళకి, అగైన్ ఈడబ్ల్యూఎస్ ఏం లేకుండా 3000 లోపల ఉంటే ర్యాంక్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఈ ఎలక్ట్రానిక్స్లో సీట్ రావడానికి జేఎన్టీయూ హైదరాబాద్. అదే ఈడబ్ల్యూఎస్ అంటే ఇంకొంచెం కట్ ఆఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే. సో అకార్డింగ్లీ యూ కెన్ గో విత్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ అందరికి ఇక్కడ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఇవన్నీ చెప్పాను కదా, స్క్రీన్ షాట్స్ అని అటాచ్ చేస్తా, ఒకసారి చూసేసుకోండి. ఇంకా మెకానికల్ కూడా ఐ థింక్ మెకానికల్ సివిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సార్ నాకు సివిల్ ఎలా ఉంది అనుకున్నాను అనుకోండి, సివిల్కి కొంచెం కట్ ఆఫ్స్ ఇంకా ఎక్కువ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి ఓసీఏ తీసుకుందాం మనం, ఓసీ జనరల్ 12,364కి కూడా వచ్చింది సీటు, 12,364.
ఓకే. అండ్ అదే ఇంకా ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ ర్యాంక్ మెయిల్ ఓసీ 12,000లో కూడా కన్వర్ట్ అయింది. సో ఇక 12,000కి మెయిల్ అది కూడా జనరల్ కన్వర్ట్ అయిందంటే ఐ థింక్ డెఫినెట్లీ ఐ వుడ్ సే వేరే వేరే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఇంకా ఇంకా వెళ్తుంది, ర్యాంక్ ఇంకా హై వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఇక్కడ ఇగో ఈడబ్ల్యూఎస్ ఇక్కడ 1 minute గైస్. ఓసీ ఇక్కడ మెయిల్, ఇక్కడ చూడండి మెయిల్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 24,177 కూడా వచ్చింది. మెయిల్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 24,177 అబ్జర్వ్ చేశారా? సో బాగా అగైన్ ఇట్స్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు స్టూడెంట్స్. ఓకే, సో సివిల్ కానీ మెకానికల్ కానీ కోర్ బ్రాంచెస్ కాబట్టి సో యూజువల్గా ప్రిఫరెన్స్ ప్రకారం కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రికల్, ఆ తర్వాతనే మెకానికల్, సివిల్, ఆ తర్వాత ఫైనల్గా మెటలర్జీ ఉంది ఇక్కడ. ఇవి తీసుకుంటారు. ఇంకా మెటలర్జీ అయితే ఇంకా ఐ థింక్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ర్యాంక్ 50,000, 10,000, 37,000 వాళ్ళకు కూడా కన్వర్ట్ అయింది అనమాట. బట్ ఐ వుడ్ సజెస్ట్ గైస్ దాట్ ఇలాంటి బ్రాంచెస్ తీసుకునే ముందు ప్లేస్మెంట్ సినారియో, ఆపర్చునిటీస్ అన్నీ ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ఇందులో అంత కెరియర్ గ్రోత్ అంతగా ఎక్కువ ఉండదు. మళ్ళీ దీనిలో మీరు మాస్టర్స్ చేయాల్సి వస్తుంది. సో అందుకే అంటున్నాం, నన్ను అడిగితే మీకు ఇట్లా ప్యాషనెట్ సార్ నాకు తెలియదు ఏ బ్రాంచ్ తీసుకోవాలో మీరు చెప్పండి అనుకుంటే మాత్రం ప్రిఫరెన్స్ ఆర్డర్లో గో విత్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్, అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్, అండ్ దెన్ ఎలక్ట్రికల్, అండ్ దెన్ మెకానికల్, అండ్ దెన్ సివిల్, ఆ తర్వాత ఇంకా కెమికల్, మెటలర్జీ రెండు ఒకటే పరిస్థితి దాని రెండింటి కూడా. ఓకే, సో అదనమాట జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి. సో దట్ ఈస్ ద మినిమమ్ ర్యాంక్ విచ్ ఇస్ రిక్వైర్డ్. నవ్ సిమిలర్లీ మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాలేజ్, ఉస్మానియా వెళ్దాం ఒకసారి. సో ఉస్మానియా యూనివర్సిటీలో, సో లెట్స్ గో ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ. వేర్ ఇస్ ఇట్? ఉస్మానియా ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఉంది? ఐ థింక్ ఇది ఇంకొక పేరుతో ఉంటుంది, ఏదో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదో ఉంటుంది, యూనివర్సిటీ ఏదో ఉంటుంది దీని పేరు. ఒక్క నిమిషం చూద్దాం మనం ఇక్కడ. టిఎస్వి వాసవి కూడా లేదు ఇక్కడ. ఆర్య, బిహెచ్, శ్రీ చైతన్య మనోడు ఇంజనీరింగ్ దానిలో కూడా చేసిండ మనోడు. ఓకే, సో ఇన్స్టిట్యూట్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఏదో ఉంటుంది. సో లెట్ మీ సీ. సిఎంఆర్ ఇక్కడ కూడా లేదు ఇది. గంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది. సో ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఇక్కడ. సో ఇందులో కంప్యూటర్ సైన్స్ పెట్టేసుకుందాం, షో అలాట్మెంట్స్, అండ్ ఇఫ్ యూ సీ ద క్యాస్ట్, సో ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ ఫైనల్ క్యాండిడేట్ చూద్దాం. ఇక్కడ మెయిల్ కనిపిస్తుంది, ఓసీ ఫైనల్ మెయిల్. సో ఇక్కడ ఎంత ఉంది? ఇది 1313 గైస్, 1313 మెయిల్ ఓసీ జనరల్ కన్వర్ట్ అయింది ఇక్కడ. ఓకే, ఐ మీన్ హీ గాట్ ద సీట్. అండ్ అదే ఫీమేల్ ఓసీ తీసుకుంటే, ఓన్లీ ఫీమేల్ ఓసీ ఇక్కడ కూడా చూడొచ్చు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1,500, అది కూడా మళ్ళీ ఉస్మానియా కూడా అంతే, ఒక 1,500 to 2,000 లోపల ర్యాంక్ ఉంటే ఓసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉస్మానియాలో కూడా. ఓకే, అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ కేటగిరీస్. ఇక్కడ చూడొచ్చు మీరు, డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన, కావాలంటే మీరు పాజ్ చేసుకోండి వీడియోని అండ్ చూడండి ఒకసారి. మీరు బీసీఏ, బీసీబీ, బీసీడీ అయితే ఇక్కడ మీరు ర్యాంక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ అదే ఒకవేళ మీరు ఓసీ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ ఎస్సీ ఎస్టీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ర్యాంక్స్ ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఉస్మానియా ఫర్ కంప్యూటర్ సైన్స్. బట్ అగైన్ కంప్యూటర్ సైన్స్ యూజువలీ కట్ ఆఫ్స్ తక్కువనే ఉంటాయి, తెలిసిందే. ర్యాంక్స్ కొంచెం డెఫినెట్లీ కట్ ఆఫ్స్ తక్కువనే ఉంటాయి ర్యాంక్ వైజ్. ఓకే, బట్ అదే వేరే బ్రాంచెస్కి వెళ్తే ఇంకా అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వేరే కూడా ఉన్నాయి కదా ఇప్పుడు బ్రాంచెస్లో. ఇందులో చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇలాంటివి నన్ను అడిగితే మాత్రం తీసుకోకండి, చాలా రిస్కీ మీకు. బట్ చూసుకుంటే ర్యాంక్స్ కూడా చూడండి ఒకసారి, 1,00,000 అది ఇంకా ఎస్సీ అనుకోండి. ఎస్సీ కాకుండా ఓసీ తీసుకున్నా కూడా ఎవరైనా జాయిన్ అయ్యారా? అసలు చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు ఇందులో. బట్ ఒకవేళ జాయిన్ అయినా ఇక్కడ చూడండి, ఫీమేల్ ఓసీ జనరల్ 18,133 వచ్చేసింది అది.
ఓకే. ఇంకా ఇంకా ఎక్కువ వెళ్తాయి, ఇంకా 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 హై వెళ్తాయి ర్యాంక్స్. సో ఎందుకంటే ఎక్కువ మంది తీసుకోరు ఇవి ఈ బ్రాంచెస్ బయోమెడికల్ అనమాట. బట్ ఇఫ్ ఐ వుడ్ సే ఫర్ కంప్యూటర్ సైన్స్ ద మినిమమ్ ర్యాంక్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఓసీ క్యాండిడేట్ ఐ వుడ్ సే 1500 2000 లోపల ఉంటే సేఫ్ ఉంటారు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకనమాట. ఓకే. అండ్ ఫీమేల్ ఒక 100 or 200 ర్యాంక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ వేరే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఇక్కడ చూడొచ్చు, మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు. ఓకే. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ వన్ గైస్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మన సిబిఐటి వెళ్దాం. సిబిఐటి చాలా మంది ఫేవరెట్ కాలేజ్ ఇది. సిబిఐటి ఎక్కడ ఉంది? స్టార్టింగ్లో ఉంటుంది, చైతన్య భారత్ సిబిఐటి. ఓకే. సో ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇందులో సిఎస్సికి సంబంధించి ఏఐ కూడా ఉంది, ఐఓటీ ఇంకేవో ఉన్నాయి, మనోడు ఏదో పెట్టాడు. బట్ కంప్యూటర్ సైన్స్ చూద్దాం ఫస్ట్ అయితే. సో కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే ఇక్కడ ఓసీ you can clearly see what was the OC last male candidate. ఇంకో ఇక్కడ ఉన్నాడు మనోడు, దీనిలో సీట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. సో ఇది చాలా ఓకే. ఇక్కడ లాస్ట్లో చూద్దాం, ఓసీ మెయిల్ జనరల్ 2039. ఇక్కడ చూడొచ్చు, మెయిల్ ఓసీ జనరల్ 2039 వాజ్ ద లాస్ట్ ర్యాంక్. ఓకే. ఇంకా నాకు తెలిసి వేరే వాళ్ళు లేరు, ఇక్కడ ఉంది 33,834 అని మెయిల్ ఓసీ. బట్ మళ్ళీ ఇందులో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎన్సీసీ అవి పెట్టేసి వచ్చేసాయి ఇక్కడ అనమాట ఇక్కడ. బట్ అగైన్ డోంట్ గో విత్ దిస్ సినారియో, ఇవన్నీ స్పెషల్ కేస్ సినారియోస్ అనమాట. అదే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేసుకుంటే మెయిల్ ఈడబ్ల్యూఎస్ ఓకే జనరల్ ఓయూ ఇక్కడ ఉంది. సో 1020. ఓకే. దిస్ ఇస్ అంటే ఒక్క నిమిషం, ఇదేంటి కట్ ఆఫ్ ఇంకొంచెం తక్కువ వెళ్ళింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఒక్క నిమిషం. సో 1157 కూడా వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ కూడా 1913. సో ఐ వుడ్ సే దాట్ సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకి ఐ థింక్ 2000 to 2500 ర్యాంక్ పెట్టుకున్నా కూడా I think you can convert, you can definitely get computer science in CBIT. Okay. ఇంకా ఫీమేల్స్, వన్ థింగ్ ఇస్ దాట్ ఫీమేల్స్కి అయితే ఒక 100-200 ర్యాంక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, అంత డిఫరెన్స్ ఉండదు, వేరే ర్యాంక్స్ డిఫరెన్స్ ఉండదు. ఓకే. ఐ థింక్ ఒక 500 మ్యాక్సిమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఓసీ గర్ల్స్ మళ్ళీ నేనేం ఈడబ్ల్యూఎస్ లాంటివి కన్సిడర్ చేయట్లేదు, 1022. వేర్ ఇస్ దిస్ అనదర్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫీమేల్ ఓసీ గర్ల్స్ ఇక్కడ 1022. ఫీమేల్ ఓసీ గర్ల్స్ చూద్దాం ఒకసారి, ఫీమేల్ ఓసీ గర్ల్స్ 812. ఇంకా ఐ థింక్ ఫీమేల్ ఇంకా ర్యాంక్ ఇంకా తక్కువ ఇక్కడ ఉంది ఒకటి, ఫీమేల్ ఓసీ గర్ల్స్ 2189కి కన్వర్ట్ అయింది అనమాట ఇక్కడ. ఓకే. సో ఐ గెస్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ర్యాంక్. సో అదే చెప్పినా కదా. సో మళ్ళీ గర్ల్స్ కూడా అంతే, ఐ థింక్ 2000 to 2500, ఇఫ్ నాట్ మేబీ ఒక బాయ్స్ కన్నా ఒక 100, 200, 300 ర్యాంక్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు. అండ్ అకార్డింగ్లీ ఇంకా వేరే కేటగిరీస్ అయితే చూడొచ్చు మీరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు క్లియర్గా. సో మీరు ర్యాంక్స్ చూసుకోండి, ఇంత వస్తుందంటే మీరు ఫిక్స్ అవ్వండి, సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే దీని నుంచి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లెట్ మీ టెల్ యూ, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది, ఫస్ట్ ఈ కాలేజ్, సెకండ్ ఈ కాలేజ్. దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాలేజెస్ ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి, మీ ర్యాంక్కి ఏ కాలేజెస్లో అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఏ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ పక్కాగా వస్తాయి, ఆ ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. టాప్ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత పెట్టుకుంటూ వెళ్ళాలి. చెప్తాను మీకు ఎలాగో, వీడియో చేస్తాను. బట్ ఐ హోప్ యూ గెట్ ఇట్ గైస్. బట్ ఇక్కడ నుంచి అయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇంత ర్యాంక్ అయితే ఈ ర్యాంక్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉంటుంది మనది. ఓకే. సో ఈ ర్యాంక్ వస్తుంది కాబట్టి నాకు ఈ సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్. ఎందుకంటే కొంచెం మందికి డౌట్స్ ఉంటాయి, ఈ టైంలో ప్రైవేట్ యూనివర్సిటీ సార్ ఎస్ఆర్ఎం బిట్ అందులో కూడా వస్తుంది కంప్యూటర్ సైన్స్, జాయిన్ అవ్వాలా లేదా అంటే, ఇక్కడ నుంచి డేటా నుంచి ఫస్ట్ మీరు ఏ కేటగిరీ అయినా ఆ కేటగిరీకి వెళ్ళిపోయి ఆ లాస్ట్ ర్యాంక్ చూడండి ఆ కేటగిరీలో. ఓకే. ఆ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ మీకు వచ్చే ర్యాంక్ అంటే మీకు అట్లీస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది కదా, చెప్పిన మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అని, దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్, యూ కెన్ టేక్ ఏ కాల్. ఓకే. సో అదనమాట సిబిఐటీకి సంబంధించి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాసవి ఉంది. వాసవి అండ్ ఇంకొకటి, ప్రతిదీ చేయట్లేదు, అన్ని బ్రాంచెస్ చూపించట్లేదు, ఎందుకంటే అనవసరంగా మీకే టైం బొక్క. మీకు ఎలాగో చూపిస్తున్న వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్టింగే ఉంటుంది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని. మీకు ఏ కాలేజీ, ఇక్కడ నేను మెన్షన్ చేసిన టాప్ 8 కాలేజెస్ కాకుండా మీకు ఏ కాలేజ్ కావాలన్నా కూడా ఇందులో ఉంటుంది. వెళ్ళేసేయండి, అక్కడ ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ క్లిక్ చేయండి, లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని మీరు కేటగిరీ వైజ్ అరేంజ్ చేసుకోవచ్చు, అక్కడ చూసేయండి.
ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాం అనుకున్నాం, వాసవి చూద్దాం అనుకున్నాం కదా. సరే వాసవి ఇక్కడ ఉంది వి. వాసవి ఎక్కడ ఉంది ఇది, వాసవి ఇంజనీరింగ్ వర్ధమాన్ ఇక్కడ ఉంది. వేర్ ఇస్ వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి ఐ థింక్ పైన ఉంటుంది అనుకుంటుంది. ఇక్కడ ఉంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోదాం. ఒకసారి షో అలాట్మెంట్స్ క్లిక్ చేద్దాం. క్యాస్ట్, సో ఇక్కడ చూసుకుంటే ఓసీలో మెయిల్ క్యాండిడేట్ చూద్దాం ఒకసారి. ఓసీ జనరల్ యప్ ఐ థింక్ 2335. ఓకే 2335 ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకొక మెయిల్ ఎవరు ఉన్నారు ఇక్కడ, ఈడబ్ల్యూఎస్ అయితే 1921. బట్ ఐ గెస్ ఇందులో కూడా వాసవి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, ఓసీ జనరల్ 2553. ఓకే. అండ్ అగైన్ మెయిల్ ఓసీ జనరల్ 2584. సో ఐ వుడ్ సే 3000కి లోపల ర్యాంక్ ఉంటే, 3000 లోపల ర్యాంక్ ఉంటే ఓకే యూ హ్యావ్ ద ఛాన్సెస్. ఈ వాసవిలో కూడా కంప్యూటర్ సైన్స్ కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. 3000 ఇఫ్ నాట్ ఇంకా ఫీమేల్ అయితే 3500 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకే యూ కెన్ కన్సిడర్ ఇట్. అండ్ అకార్డింగ్లీ ఇంకా వేరే కేటగిరీస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ అంతా ఉంది. మీరు కావాలంటే పాజ్ చేసుకొని వీడియో చూడండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఓకే. సో అదనమాట వాసవి. అండ్ అగైన్ లెట్ మీ టెల్ యూ గైజ్, ఈ కాలేజెస్ అన్ని మంచి కాలేజెస్. ఈ కాలేజెస్లో 8 కాలేజెస్లో మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే యునో ఆర్ ఈసీ కూడా తీసుకున్నా కూడా ఐ థింక్ మీకు ఆపర్చునిటీస్ వైజ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్లేస్మెంట్ వైజ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అగైన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీరు ఓన్లీ కూర్చుంటే ప్లేస్మెంట్ రాదు. బట్ అక్కడికి వెళ్ళి ఇఫ్ యూ డూ సమ్ గుడ్ వర్క్ డెఫినెట్లీ మీకు ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఈ 8 కాలేజెస్ చెప్తున్నాం. ఓకే. ఆ తర్వాత వీ హ్యావ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి వెళ్ళిపోదాం ఒకసారి ఫాస్ట్గా. సో వేర్ ఇస్ దిస్, ఇందాక చూసిన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కనిపించుండే కదా ఇందాక, గిన్నె ఉంది. ఇది కాదు, ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఇది కూడా సూపర్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దాం, వేరేవి చూడకండి. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఇవన్నీ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూడండి. ఓకే. బికాస్ దట్స్ వాట్ ఐ వుడ్ రికమెండ్. గో ఫర్ సిఎస్సి, దట్ షుడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ. ఆ తర్వాతే స్పెషలైజేషన్స్ మీరు కన్సిడర్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఓసీ వాళ్ళకి ఐ థింక్ లెట్స్ గో డౌన్. ఓసీ మెయిల్ ఎక్కడ ఉంది, అండ్ ఆల్సో క్యాస్ట్ వైజ్ అరేంజ్ చేయొచ్చు అనుకుంటా. ఒక సో క్యాస్ట్ వైజ్ అరేంజ్ చేసినాం కదా. సరే ఓసీ మెయిల్ కాబట్టి ఒక నిమిషం, ఇక్కడ ఓసీ మెయిల్ ఇక్కడ ఉంది. సో 11178. ఓకే 1178. ఆ తర్వాత ఐ థింక్ ఇంకా వెళ్ళింది కిందికి 1601. ఓకే. దెన్ వీ హ్యావ్ ఓసీ ఇక్కడ లాస్ట్ వరకు చూద్దాం. ఓసీ మెయిల్ జనరల్ 1709. ఐ థింక్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా కట్ ఆఫ్ కొంచెం తక్కువనే ఉంటుంది, ఎందుకంటే మంచి కాలేజ్ అది. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి నన్ను అడిగితే మాత్రం 2000 లోపలనే ఉండాలి. ఆల్మోస్ట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సిబిఐటి ఉంటుంది. 2000 లోపల పెట్టుకోండి మెయిల్ క్యాండిడేట్స్ అయితే జనరల్. ఇక ఫీమేల్ అయితే మీకు తెలిసిందే ఒక 100-200 ఎక్స్ట్రా. అండ్ వేరే కేటగిరీస్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్సీ అండ్ ఎస్టీ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీడీ అయితే ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకే. సో ఈ పీడిఎఫ్స్ అని అటాచ్ చేసేస్తాం. సార్ ఇంత ఎందుకు, ఒకసారి డైరెక్ట్గా ఒక పీడిఎఫ్ లాగా పెట్టండి అంటే అటాచ్ చేసేస్తాం, వెళ్ళి చూసేయండి అప్ప. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ విఎన్ఆర్ కూడా అయిపోయింది. ఆ తర్వాత గోకరాజు గంగరాజు తీసుకెళ్తాం ఒకసారి. సో గోకరాజు గంగరాజు ఐ థింక్ జీ ఎక్కడ ఉంది, KKKJIG. ఓకే గోకరాజు రంగరాజు. ఓకే. ఆ తర్వాత ఇందులో మనం బ్రాంచ్ ఇదేంది, అచ్చా ఓకే గోకరాజు గంగరాజు బీ ఫార్మసీ సెలెక్ట్ చేసినా. ఓకే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇదే కరెక్ట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే. సో యప్ క్యాస్ట్ వైజ్. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, వేర్ ఇస్ దిస్ ఓసీ క్యాండిడేట్స్ మెయిల్ జనరల్ 3000 కూడా కన్వర్ట్ అయింది ఇక్కడ. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ ఇట్స్ నాట్ ఫర్ గోకరాజు గంగరాజు రైట్, ఇది మనం ఏం చూస్తున్నాం, గోకరాజు గంగరాజు చూస్తున్నాం. సో మేల్ ఓసీ 3000 వరకు కన్వర్ట్ అయింది. ఓకే. అండ్ ఫీమేల్ ఓసీ తీసుకుంటే 5000 కూడా వెళ్ళింది. ఓకే. సో ఐ థింక్ అగైన్ ఫ్రమ్ దిస్ డేటా వాట్ వీ కెన్ సీ, అగైన్ ఇక్కడ మెయిల్ ఓసీ జనరల్ 4416 కూడా కన్వర్ట్ అయిన ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో గోకరాజు గంగరాజు ఐ థింక్ బాయ్స్కి అయితే 4500 5000 లోపల ఉంటే కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. ఓకే. సో యప్ ఐ థింక్ దట్స్ ఇట్ అబౌట్ గోకరాజు గంగరాజు. అండ్ మిగతా మీకు ఏమైనా కావాలంటే వేరే బ్రాంచెస్ గురించి కావాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది గైస్. సో జస్ట్ గో త్రూ దిస్
అండ్ చలో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో డన్. గోకరాజు గంగరాజు కూడా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఉంది. వర్ధమాన్ కూడా చూసేద్దాం ఒకసారి. సో వేర్ ఇస్ దిస్ వర్ధమాన్? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ మళ్ళీ సార్ మీరు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎందుకు చేస్తున్నారు, వేరే చూపించచ్చు కదా అంటే, కంప్యూటర్ సైన్స్ బట్టి మీకు మనకు ఒక ఎస్టిమేట్ అయితే తెలుస్తుంది కదా. ఓకే, అంటే అదే కదా టాప్ ప్రిఫరెన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. సో కంప్యూటర్ సైన్స్ బట్టి మీకు ప్రిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మినిమం ర్యాంక్ ఎంత, అసలు కంప్యూటర్ సైన్స్కి మినిమం ఎంత ఉంటే సరిపోతుందంటే అకార్డింగ్లీ వేరే బ్రాంచెస్కి ఖచ్చితంగా కట్ ఆఫ్ హై వెళ్తుంది ర్యాంక్. సో ఇంకా లెట్ సపోజ్ ఇప్పుడు ఇందాక చూసినాం మనం గోకరాజు రంగరాజులో 5000 బిలో వస్తే మీకు కంప్యూటర్ సైన్స్ కన్వర్ట్ అవుతుందంటే ఈసీఈ ఒక 7 to 8K రేంజ్లో ఓసీ వాళ్ళకి, ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వెళ్తుంది. బట్ ఓసీ వాళ్ళకైతే ఈసీఈ ఉంటే మాత్రం ఓసీ వాళ్ళకి ఈసీఈ బ్రాంచ్కి ఒక 7000 8000 ర్యాంక్ ఉన్నా కూడా డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ సీట్ ఇన్ దాట్ పర్టికులర్ కాలేజ్ ఫర్ ఈసీఈ బ్రాంచ్. సో అలా మనం ఒక ఎస్టిమేట్ చేసుకోవచ్చు. బట్ మీకు డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, వెళ్ళి చూసేసుకోండి ఒకసారి అక్కడ. సో షో అలాట్మెంట్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ చూడొచ్చు అబ్బా, అగైన్ మళ్ళీ ఇది కూడా ఓసీ జనరల్ ఐ థింక్ 3798 ఉంది ఇక్కడ. ఆ తర్వాత 6718 కూడా కన్వర్ట్ అయింది. ఓకే, మెయిల్ ఓసీ 36718 కూడా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఐ గెస్ అగైన్ ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ర్యాంక్ అనుకుంటా. ఇది కాకుండా వేరే ర్యాంక్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ర్యాంక్. ఇక్కడ ఉంది కానీ ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వచ్చింది. బట్ అగైన్ గైస్ ఐ వుడ్ సే వర్ధమాన్లో కూడా ఐ థింక్ మీరు ఒక 6000, ఐ థింక్ సమ్ స్టూడెంట్స్ వర్ ఆస్కింగ్ మీ సార్ 6K 7Kలో రేంజ్లో ఉంటే కంప్యూటర్ సైన్స్ వస్తుందా అంటే, వర్ధమాన్ కాలేజ్ ఇంకా ఈ కాలేజ్ కూడా ఉంటుంది, శ్రీనిధి కాలేజ్, గోకరాజు రంగరాజులో కూడా ఛాన్సెస్ ఉన్నాయి కన్వర్ట్ చేయడానికి కంప్యూటర్ సైన్స్. సో దిస్ ఆర్ ద కాలేజెస్ యూ కెన్ టార్గెట్. ఓకే, అండ్ ఆ తర్వాత ఇంకా ఫైనలీ యూ హ్యావ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ మీద శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐ థింక్ కొంచెం పైకి వెళ్ళాలనుకుంటా. శ్రీనిధి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గట్కేసర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ లెట్స్ సెలెక్ట్ ద క్యాస్ట్ అండ్ లెట్స్ గో టు ఓసీలో ఇక్కడ మనకి మెయిల్ నార్మల్ 545 ఇది కూడా సేమ్ కథ అంతే. 7000 లోపల ఉంటే ఐ థింక్ 7-8,000 లోపల ఉంటే ఖచ్చితంగా ఇందులో కన్వర్ట్ అయిపోద్దబ్బా మీకైతే. ఓకే, సో అదనమాట అబౌట్ ఆల్ దిస్ 8 ఇంజనీరింగ్ కాలేజెస్. ఇన్ డెప్త్ అయితే చూపించలేదు మీకు, బట్ ఎనీవేస్ ఐ హావ్ గివెన్ యూ ద టూల్. మీకు చూపించిన ఎట్లా ఏ కాలేజ్ అయినా, ఈ కాలేజే కాదు ఏ కాలేజ్, మీకు ఏదైనా కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఆ కాలేజ్లో మినిమం ర్యాంక్ ఎంత కావాలి, ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు చూపించిన ఎలా చేయాలో సింపుల్. ఈ వెబ్సైట్ పెట్టేస్తా నేను, ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ మీద క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ సివిలో మీ ఇష్టం, మెకానికల్ అనుకుంటే మెకానికల్, క్లిక్ ఆన్ షో అలాట్మెంట్స్. ఇదేంద్ర రాబాయి, ఈ కాలేజ్లో ఓన్లీ 4 జాయిన్ అయినరా మెకానికల్లో? వామ్మో, అది కూడా ర్యాంకులు చూడండి ఒకసారి, 1,25,000, 1,17,000, 1,18,000. సో అదన్నమాట. ఓకే, సో ఎనీవేస్ మనం కామెంట్ అయితే చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇంకా ద థింగ్ ఇస్ if you're getting into this colleges also, of course opportunities, placements ఏమి ఉండవు. ఓకే, బట్ మీరు ఏం చేయొచ్చు అంటే ప్రిపేర్ నేను అదే చెప్తూ ఉంటా, సెకండ్ ఇయర్ నుంచే గేట్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్కి, లేదంటే ఫారెన్ వెళ్ళాలని ఉందంటే ఎంఎస్, దానికోసం జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, అరే ఇంకా ఈ కాలేజ్లో చేసిన లైఫ్ అయిపోయింది అట్లా అనుకోకండి. ఓకే, చాలా లైఫ్ ఉంటుంది, మీరు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి తర్వాత కూడా. సో ఐ థింక్ యూ కెన్ క్యాపిటలైజ్ ఆన్ దాట్. ఓకే, సో చలో గైజ్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో నన్ను అడిగితే టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ ఎంసెట్ త్రూ ఇవి ఉన్నాయి, మీకు చూపించాను కూడా. దీనిలో మినిమం ర్యాంక్ ఎంత కావాలో. ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి, లైక్ ఎంవిఎస్ఆర్ కాలేజ్, ఇంకా ఎంజిఐటి, ఇవి కూడా పర్లేదు, అంటే మరీ ఈ 8 కాలేజెస్ అంతా తోపు ఏం చెప్పలేను నేను. ఓకే, బట్ అవి కూడా ఓకేష్గా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్కి. ఓకే, యూ కెన్ కన్సిడర్ దోస్ కాలేజెస్ యాజ్ వెల్. బట్ నన్ను అడిగితే మీ ప్రిఫరెన్స్ ఎంసెట్
ద్వారా ఫస్ట్ ఈ 8 కాలేజెస్కి ఇవ్వండి. అందులో కూడా ఆర్డర్ వైజ్ వెళ్ళాలంటే జేఎన్టీయూ ఫస్ట్ ఇవ్వండి, హైదరాబాద్, ఉస్మానియా, సిబిఐటి, వాసవి ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సెకండ్ పెట్టుకోండి, చాలా బాగుంది కాలేజ్ ఇది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. ఆపర్చునిటీస్ వైజ్ కూడా సూపర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూ కెన్ కీప్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి as సెకండ్, అండ్ ఉస్మానియా, సిబిఐటి, వాసవి ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో ఉంటాయి. ఓకే, అండ్ తర్వాత గోకరాజు, రంగరాజు, ఆ తర్వాత వర్ధమాన్, ఆ తర్వాత శ్రీనిధి. బట్ ఇది నా స్పెసిఫిక్ ఆర్డర్, అది పర్సన్ టు పర్సన్ సబ్జెక్టివ్, ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ దిస్ ఆర్ ద కాలేజెస్ గైస్. సో ఇఫ్ యు ఆర్ లైక్ లెట్స్ సే మీ ర్యాంక్ ఒక 4000 లోపల ఉంటుంది సార్ అంటే డెఫినెట్లీ టార్గెట్ ఫర్ జేఎన్టీయూ హైదరాబాద్. ఇంకా జేఎన్టీయూ హైదరాబాద్ అయితే ఇంకా 2000 అని చెప్తాను నేను. బట్ ఒక 2000 లోపల ఫస్ట్, సరే ఇట్లా చేద్దాం మనం, 2000 ర్యాంక్ లోపల ఉంటే యూ కెన్ టార్గెట్ జేఎన్టీయూ హైదరాబాద్, ఓకే, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఓకే, సిబిఐటి అండ్ ఉస్మానియా. ఇవి మీకు 2500 లోపల ఉన్నా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది జనరల్కి. అదే మీ కేటగిరీ ఉంటే డెఫినెట్లీ ఇంకొంచెం ఎక్కువ, ఒక 5000 6000 వరకు వచ్చినా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ బీసీ వాళ్ళకి కొంచెం ఒక 3-4K రేంజ్లో ఉండాలనుకుంటాం. ఓకే, అదే నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంకా వాసవికి వెళ్ళిపోండి. ఓకే, లెట్స్ సే ఒక సెంబటార్నాక్ ఒక 6000 4000 లేదంటే 4000 బిలో అట్లా వస్తుంది ర్యాంక్, 3-4,000 అట్లా అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ వాసవి, యూ కెన్ గో ఫర్ గోకరాజు, రంగరాజు. అండ్ ఒక 6000 7000 రేంజ్ లేదంటే 8000 రేంజ్లో ఉన్నా కూడా యూ కెన్ గో ఫర్ వర్ధమాన్ అండ్ శ్రీనిధి. ఓకే, సో చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇలాంటి ఒక యూస్ఫుల్ సెషన్లో. ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ సెషన్, ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, డూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా రాబోతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్.